ప్రియులరా, గడిచిన దినాన మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 34, 35 వచనాలు నేర్చుకొని 36వ వచనంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ధర్మశాస్త్రోపదేశకుడు పరిసయ్యుల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుల వారిని అడిగినటువంటి విషయం. సో, అతని ఉద్దేశం మంచిది కాకపోయినా అనాదిగా చాలా కాలంగా చాలామంది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విస్తారమైన ఆజ్ఞలను 613 ఆజ్ఞలను కుదించగలగాలి, కొంచెం తక్కువ చేయాలి. అందులో దాని యొక్క అర్థం, భావం, సారాంశం దెబ్బతినకూడదు. ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో దేవుడు చాలా చాలా స్ట్రిక్ట్‌గా చెప్పినటువంటి మాటలున్నాయి. అవేంటంటే, నా మాటల్లో నువ్వు ఏది చేర్చొద్దు, తీసేయొద్దు అన్నట్టు. ఎందుకనంటే, మానవ మాతృలంగా మనం అందరం ఏం జేస్తామంటే, కాస్త తొందరపాటుతనంతోనో, అతి తెలివితోనో ఏం జేయడానికి అవకాశం ఉంటదంటే, ఈరోజు సో కాల్డ్ డినామినేషన్స్ అంటే బైబిల్‌లో ఉన్నటువంటి ఆహ్, ప్యాటర్న్ ఏదైతే అమరిక ఉందో, ఏదైతే పద్ధతుందో, ఏదైతే నడవడిక దేవుడు చెప్పడం జరిగిందో, దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ అంటే బియాండ్ ద బైబిల్ అంటారు. బైబిల్ కంటే గొప్పగా మనం ఆలోచన జేయాలనో, లేకపోతే ఇంకా కాస్త ముందుకు సాగాలనో రకరకాలైనటువంటి ఆలోచనలు జేస్తూ ఎన్నో రకాలైనటువంటి డినామినేషన్‌లు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు లోకంలోనికి తీసుకురావటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళు బాగా చెడిపోయారు గానీ, ఆనాటి కాలంలో దేవుడికి బాగా దగ్గరైనటువంటి వాళ్ళు ఇటు సాహసం చేసేవాళ్ళు గాదు. అంటే బైబిలుకు వేరుగా, బైబిలుకు ఆవల, దేవుడి మాట యొక్క పరిధి ఏదైతే ఉందో, మేర అంటారే, ఆ మేర ఏదైతే ఉందో దానికి మించి ప్రవర్తించేవాళ్ళు గాదు. అంతగా వాళ్ళు ఆలోచన జేస్తూ ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆదేశాల పరిధిలో మాత్రమే వాళ్ళు ఏదైనా చెప్పాలన్నా, చేయాలన్నా జాగ్రత్త వహించేవాళ్ళు. ఎస్పెషల్లీ ఇలా రాయబడినటువంటి రీతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మన దగ్గరకొచ్చిందంటే, ఖచ్చితంగా దాని వెనక దేవుడి మూలముంది. పరిశుద్ధాత్మని ప్రేరణ ఉన్నది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, వారు ఉన్న 613 ఆజ్ఞలను 11గా మలచినా, 3గా మలచినా, 2గా మలచినా, 6గా మలచినా, 1గా మలచినా గూడా అది వాళ్ళ సొంత జ్ఞానం గాదు. వాళ్ళు వాళ్ళ మస్తిష్కంలో నుంచి పుట్టినటువంటి విషయాలు కావవి అనేది మనం మరవకూడదు. రైట్. ఈ క్రమంలోనే మనం 36వ వచనంలో ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ అనేటటువంటి దాని విషయంలో దావీదు గారు, సొలొమోను గారు, ఆమోసు గారు, మీకా గారు, యెషయా గారు, హబక్కూక్ గారు ప్రయత్నాలు జేసి కుదించేటటువంటి రీతిగా అన్నీ కలగలిపి వచ్చేటటువంటి రీతిగా ఉండే విషయాలు వాళ్ళు తెలియపరచడం జరిగింది అని మనం నేర్చుకోవటం జరిగింది. దావీదు గారు 15వ కీర్తనలో 11 ఆజ్ఞలుగా ఆయన కుదించటం జరిగింది అన్నటువంటి విషయాలు గూడా తెలుసుకోవటం జరిగింది. దాని మీద మీరు హోమ్ వర్క్ చేసుకొని రండి అని గూడా చెప్పటం జరిగింది. మరి చేసుకొచ్చారా బ్రదర్స్, సిస్టర్స్ ఒకసారి? అంటే మీకు దొరికాయా అని నేను అడుగుతున్నటువంటి విషయం. 15వ కీర్తనలో 11 ఆజ్ఞలుగా మీకు ఏమన్నా కనబడ్డాయా లేవా? దయచేసి మాట్లాడండి. కనిపించినాయన్న. 11 ఆజ్ఞలు 15వ కీర్తనలో మనకు
అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేటటువంటిది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 15వ కీర్తనలోకొద్దాం. అంటే మీకొకటి అర్థం కావాలి. ఎలా తీసుకున్నారు అన్నటువంటిది. నేను మాత్రం క్లాసిఫికేషన్ చేస్తే, నేను వర్గీకరిస్తే నాకు 7 దొరికాయి. 15వ కీర్తనలో 7 దొరికాయి. మరి మీకు 11 అన్నారు గదా! ఎట్లా 11 అనుకుంటున్నారో ఒకసారి ఒక నంబరు దాన్ని చూసినటువంటి వాళ్ళు, దాన్ని వర్గీకరించిన వాళ్ళు ఎలా, ఏ రూపేణ అనుకున్నారో ఒకసారి 11 దొరికాయన్నారు కదా! వాళ్ళు మాట్లాడండి ఒకసారి. వందనాలనా అమ్మ వందనాలమ్మా చెప్పండి. దావీదు రాసిన కీర్తన 15వ అధ్యాయంలోన అమ్మా. యథార్థంగా నీతిగా బ్రతకాలి అనే ఒక ఆజ్ఞన, నాలుకతో కొండములాడకూడదు అనే ఒక ఆజ్ఞ, రెండోది. రెండయ్యాయి. తన జలకానికి కీడు చేయకూడదు అనేది ఒకటి, హృదయపూర్వకముగా నిజమునే పలకాలనే ఆజ్ఞ, తన పొరుగువాని మీద నింద మోపకూడదు అనే ఆజ్ఞ, తన స్నేహితునికి కీడు చేయకూడదు ఒకటి, ఇచ్చిన మాట నష్టం వచ్చినా తప్పకూడదు. అయితే ఇది నీతిగా అయి ఉండాలన్నా, మళ్ళీ అనవసరంగా మాట ఇచ్చి అట్లా కాకుండా నిజాయితీగా ఉండే వాటి పట్ల ఇచ్చిన మాటను నష్టం వచ్చినా తప్పకుండా ఉండాల. అతని ధనాన్ని వడ్డీకి ఇయ్యకూడదు. నిరపరాధిని అపరాధుల దగ్గర లంచం తీసుకొని శిక్షించకూడదు. వీటన్నిటికీ అనుసరించి బ్రతికిన వాడు ఎన్నడూ కదల్చబడడు అని దేవుడు చెప్తున్నాడు ఈ 11. ఓకే సిస్టర్. ఓకే. మీరు మంచిగా చేశారు. వెరీ గుడ్. ఇలా మనం అంటే ఒక చిన్న మార్పుతో నేనేం చేశానంటే, రెండవ వచనంలో ఉన్నదంతా గూడా అది ఇంటర్‌లింక్డ్‌గా ఒకటే అన్నీ కలిపితే అని నేను జూశాను. మూడో వచనంలో ఉన్నటువంటిది రెండవ ఆజ్ఞ. నాలుగో వచనంలో ఉన్నది మూడోది. అదే నాలుగో వచనంలో రెండవ విషయం గూడా ఉంది. అంటే మూడవది, నాలుగవది కలిపి నాలుగో వచనంలోనే ఉంది. ఐదోది గూడా అక్కడే ఉంది. అలా 3, 4, 5 ఆజ్ఞలు నాలుగో వచనంలోనే కనబడతాయి. ఐదో వచనంలో 2 ఉన్నాయి. 6, 7 ఈ విధంగా నేను 7 అనుకున్నాను. కొందరు అవన్నీ కొంచెం స్ప్లిట్ చేస్తే మధ్య మధ్యలో కట్ చేయగలిగితే 11 అవుతాయి. కాకపోతే అవన్నీ ఇంటర్‌లింక్‌లు అనే ఉద్దేశ్యంతో నేను 7గా చేసుకున్నాను. మొత్తానికి ఇదంతా మనం గమనించగలిగితే ఆఖరిగా మనిషి పరలోకం చేరడానికి ఈ ఆజ్ఞలు ఎందుకున్నాయి? ఆజ్ఞల యొక్క ఆంతర్యం ఏమిటి అనంటే, దేవుడున్నటువంటి లోకానికి చేరాలి. దేవుడున్న లోకానికి చేరేటటువంటి వాడు ఎలా ఉంటాడు? అది ప్రారంభమే. మొదటి వచనంలోనే ఏమనుంది? 15వ కీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం అనగానే యెరూషలేము పర్వతం కిందకి మనం వెళ్ళాల్సిన పని లేదు. సీనాయి పర్వతం గాని, ఇక్కడ పరిశుద్ధ పర్వతం అనగానే పరలోకానికి వెళ్ళదగిన వాడు ఎవరు? అని అంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అవన్నీ 613 ఆజ్ఞలను కుదించగలిగితే వచ్చినటువంటి రీతిగా ఉండేది. ఓకే. ఇది దావీదు గారు చేసినటువంటి కూర్పు. యెషయా గారు ఆహ్, 2 విధాలుగా 6 ఆజ్ఞలుగా ఒకసారి, 2 ఆజ్ఞలుగా ఒకసారి ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అదెలాగో ఒకసారి యెషయా గ్రంథం 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. దీని గురించి ఒకరు చెప్పండి. 6 ఆజ్ఞలు కనబడ్డాయా మీకు? వందనాలనా? వందనాలమ్మా చెప్పండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలోని 6 ఆజ్ఞలన నీతిని అనుసరించడము, యథార్థంగా మాట్లాడడము, నిర్బంధన వలన వచ్చు లాభమును మనము వద్దు అనుకోవడం, ఉపేక్షించడము అనడము,
అలాగే 4వది లంచం పుచ్చుకోకపోవడము, హత్య అనే మాటను వినకుండా చెవులను మూసుకోవడము, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవడంనా. వెరీ గుడ్ అలాగే అమ్మా. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనంలో 2 ఆజ్ఞలు, న్యాయ విధిని అనుసరించడము, నీతిని అనుసరించడంనా. వెరీ మీకా గుడ్ అమ్మా. అమ్మ రాసుకున్నాంనా చెప్పాలన్నా? ఇంకొకరికి ఏమన్నా అవకాశం ఓకేనా. మిగతా మిగతా వాళ్ళు మీకా గారి గురించి మీకా గారు 6వ అధ్యాయం 5వ వచనంలో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా చేశారనేది కొంచెం మిగతా అందరికి కొంచెం వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేయటానికి అమ్మా చెప్పండి అమ్మా అన్నాళ్ళ తల్లి. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట సార్. అది మీకా గారు క్లాసిఫికేషన్ ప్రియా సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్ సిస్టర్. అలాగే ఆమోస్ గారు. వందనాలనా. అమ్మ వందనాలు తల్లి చెప్పమ్మా. దేవుని యందు అతిశయించాలి అనేసి ఒక ఆజ్ఞ అనుకుంటున్నా. ఆమోస్ దగ్గరకు వద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనంలో సిస్టరు చెప్పినటువంటి మాట చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. దేవుణ్ణి ఆశ్రయించటం అన్న దానిలో 613 ఆజ్ఞలు వచ్చాయి. అంటే దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళ కాదా అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి మనిషి. మనిషి ఎప్పుడైతే దేవుడి స్వాధీనంలో ఉంటాడో అప్పుడు దేవుడు ఏది చెప్పినా వింటాడు. తల్లిదండ్రుల స్వాధీనం, సంపూర్ణ స్వాధీనంలో పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు ఉంటారండి? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంతే కదా, 100%. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చాలా ఇష్టం కూడా నాకు అది. అదేంటంటే, మనం చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళని బాగా చూసుకుంటామా, పెద్ద బిడ్డలైనటువంటి వాళ్ళని బాగా చూసుకుంటాం మనం చెప్పండి? చిన్న పిల్లలుగా పిల్లలనే ఉన్నప్పుడే చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటామండి? నాకు తెలియ అడుగుతాను, మీరు చెప్పండి. వాళ్ళకి ఏం తెలియదు, మంచి ఏదో చెడు ఏదో తెలియదు, వాళ్ళ నోరు తెలిసి చెప్పలేరు అట్లా. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా పూర్తిగా మనపై ఆధారపడి ఉంటారు కాబట్టి అంతే, ఒక్కటే మాట వాళ్ళు 100% మన మీద డిపెండెంట్స్. మనం తిండి పెట్టినా తింటారు, మట్టి పెట్టినా తింటారు, గడ్డి పెట్టినా తింటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనం ఏది పెడితే తింటారు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు. ఏది ధరింపజేస్తే పట్ట అంటే మనకు ఈ గోనె సంచి అంటారు కదా, ఈ పదం అందరికి ఐడియా ఉంది కదమ్మా. గోనె సంచి ఐడియా ఉంది కదా అందరికి. రైస్ బ్యాగ్ గోనె సంచి అంటారు. గోనె సంచితో చేసిన బట్ట వేసావు ఏమ్మా? గోతాలు అంటాంనా. గోతాలు గోనె సంచి అంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ గోనె సంచితో తయారు చేసిన బట్టలు మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి వేస్తే వాళ్ళు వద్దంటారా? గోచి పెడితే ఏమి లేకుండా చేస్తే ఏమీ లేదు, అసలు ఏమి వేయలేదు అనుకోండి, అప్పుడు అప్పుడు కూడా ఏం కావాలంటారు. అంటే మనం ఏది పెడితే అది తినేవాళ్ళు, ఏది ధరింపజేస్తే అది ధరింపజేసుకునేవాళ్ళు, ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉండేవాళ్ళు. నేల మీద పడుకోబెట్టండి, వద్దంటాడా? వద్దంటారా పిల్లలు? కటిక నేల మీద పడుకోబెట్టినా వాళ్ళు వద్దనరు. ఎక్కడ పెట్టినా ఏం చేసినా ఏది మాట్లాడరు. పూర్తిగా మనం ఏం చేస్తే అది చేయించుకుంటారు. అందుకే వాళ్ళని బాగా చూసుకుంటాం. ఇది మీకు అర్థమైతే ఆమోస్ గారు చెప్పారే ఏమని, నన్ను ఆశ్రయించండి అని. అంతే. మనం ఎప్పుడు బాగుంటాం అంటే, నా దేవుడు శాసిస్తాడు, ఇక్కడ భూమి మీద ఉన్నోడు పాటిస్తాడు అన్నట్టుగా ఉన్నోడి జీవితం చంటి బిడ్డ అమ్మా నాన్నల దగ్గర ప్రశాంతంగా ఉన్నట్టు. మనం
వాడు ఏం చెప్పడు. పిల్లోడు గాని, పాప గాని ఏం చెప్పరు. నాకు బర్త్‌డే చేయండి అంటారా? నాకు అన్నారు నా బర్త్‌డే చేయండి. మంచిగా స్నేహితులను, బంధువులు, మిత్రులను అందరిని పిలిపించండి. కేక్ పెట్టండి. కొత్త బట్టలేసేయండి. తర్వాత మంచి డెకరేషన్ చేయండి. షూటింగ్ పెట్టండి. వీడియో రికార్డింగ్ చేయండి. ఏం అడగరోళ్ళు. పుట్టినరోజప్పుడు చేయమని అడగరు. ఫంక్షన్‌లు చేయమని అడగరు. మంచి స్కూల్‌లో వేయమని అడగరు. ఈవెన్ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో జాయిన్ చేస్తారు. ఏమి అడగరు. పూర్తిగా మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు గనక అన్నీ మనమే చూసుకుంటాం బిడ్డల్ని. పెద్ద పెరిగిన తర్వాత మరి వాళ్ళు పెద్ద పెరిగినప్పుడు కూడా మన పిల్లలే గదా! మన బిడ్డలే కదా! చిన్నప్పుడు ఏ బిడ్డలో పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ బిడ్డలే. కాకపోతే వీళ్ళని చిన్నప్పుడు చూసుకున్నంత ఉన్నతంగా ఎందుకు చూసుకోలేమంటే ఒకటే కారణం. మాటల్లోనే ఉంది. వీళ్ళు పెద్దోళ్ళయిపోయారు. వాళ్ళు పెద్దోళ్ళయిపోయారు. అమ్మ మాట వినే స్థితికి చేయి దాటిపోయారు. నాన్న మాట వినే స్థితికి ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు ఎవరు వినే స్థితిలో లేకపోయారు. వాళ్ళకి వాళ్ళే అన్నీ ఆలోచన చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే అన్నీ సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే అన్నీ చేసుకుంటున్నారు. అప్పుడు మనకు వాళ్ళ మీద ఆలోచన తగ్గుతుంది. వాళ్ళ మీద ప్రేమ అనేది వాళ్ళు పెద్దోళ్ళయిపోయారు. మన అవసరం లేదులే వాళ్ళకి. ఓకే. ఇది దేవుడైనా, దైవజనుడైనా ఎవరిని ఎక్కువ పట్టించుకుంటాడంటే గుర్తుపెట్టుకోండి. ఆ బిడ్డలకి ఏం తెలీదు. దేవుడు ఎట్లా నడిపిస్తే, దైవజనుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటేటువంటి వాళ్ళు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద కేర్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అన్నట్టు ఉన్నారనుకోండి. దేవుడిని ఆశ్రయించకుండా కాపరిని ఆశ్రయించని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ సావుకోళ్ళు వదిలేస్తాడు దేవుడైనా. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఒక ప్రతినిధి దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తున్నారా లేదా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కాపరి కింద అయితే ఉన్నారో ఆ కాపరి ఆశ్రయంలో, నడిపింపులో, పూర్తి నియంత్రణలో ఉండగలిగినప్పుడే. అలాగని మీరు మళ్ళీ ఇంకొక రకంగా అనుకోకండి. ఏదో కీలుబొమ్మల్లాగా ఉండాలన్నా ఒకరి కింద. మంచిది కాదు. అది ఇప్పుడు అమ్మ చెప్పిన మాటో, నాన్న చెప్పిన మాట వింటున్నాం అనుకోండి. అది కీలుబొమ్మలైనట్టా? పోనీ మన అమ్మ, నాన్నలు ఎప్పుడన్నా మనం కీడు కోసం చెప్తారా? మీరు చెడ్డవాళ్ళై ఉండి మీ మంచి కోసం చెప్తారు. పిల్లలు మంచి కోసం చెప్తారంటారే. వాళ్ళకంటే శ్రేష్ఠులు గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా నడిపించేటటువంటి వాళ్ళు వాళ్ళకంటే శ్రేష్టంగానే ఉండడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మీకు నేను అడుగుతున్నాను చెప్పండి. మీకు రోజు చిన్నప్పుడు తిండి పెట్టగలిగారు అమ్మ, నాన్నలు. ఇప్పుడు పెడుతున్నారా? కానీ ఆత్మీయంగా నడిపించే కాపరి మనకు తుది శ్వాస విడిచేంత వరకు ఆత్మకు ఆహారాన్ని అందించాలి. ఆయన తుది శ్వాస విడిచేంత వరకు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎంత ఎదిగినోళ్ళైనా సరే కావాలి వాళ్ళకు తిండి. నేనే సంపాదించుకొని తినగలుగుతున్నాను. అవసరం. నేను మరి దాదాపు రేపు జనవరి వస్తే 24 ఏళ్ళు పూర్తయి 25వ సంవత్సరంలో సేవ. 25 ఏళ్ళు అయిపోయింది గనక నేను గాలి పీల్చనంటే ఎట్లాగా? నేను నీళ్ళు తాగనంటే ఎట్లా? అవ్వదు కదా! ఆటిది ఎప్పుడు కావాలి. అలా అంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు దేవుడనంటే ఇదే పిచ్చి పిచ్చి మాటలనుకున్నా. మళ్ళీ బూదిమి వచ్చే వరకు ఎత్తుకోవటం అంటే ఏంటనుకుంటున్నారు? మీకు ప్రతినిత్యం ఏ వయసులో ఉన్నోళ్ళైనా ఏదో ఆహారం ముద్ద కలిపి సంకనెత్తుకొని తిండి తినిపించే పరిస్థితిలాగా ఉంది చూసారా? అదే ఉదయం వచ్చే వరకు ఎత్తుకోవటం అంటే. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందో లేదో మరి. చిన్న బిడ్డలకు నేర్పించినట్టు 50 ఏళ్ళోళ్ళకి, 60 ఏళ్ళోళ్ళకి, 70 ఏళ్ళోళ్ళకి కూడా నేర్పించగలిగిన పరిస్థితిలో వచ్చేస్తున్నారంటే, నేర్చుకుంటున్నారంటే అర్థం ఏంటంటే, ముదిమి వరకు ఎత్తుకోబడుతున్నటువంటి స్థితిలో ఉన్నోళ్ళు అని అర్థం. నన్ను ఆశ్రయించండి అని ఆమోసు గారు చెప్పిన మాటలోని ఆంతర్యము అదే. తర్వాత హబక్కూకు గారు చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఒకరు టేక్ తీసుకోండి. 2వ అధ్యాయం 4వ వచనం. ఆ ఒక్క ఆజ్ఞ ఏమన్నా కనుక్కున్నారా లేదా?
నీతిని అనుసరించాలనే ఆజ్ఞను. వెరీ గుడ్ అమ్మా. 2వ అధ్యాయం 4వ వచనంలో హబక్కూకు గ్రంథంలో వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిభక్తుడు విశ్వాసమూలముగా బ్రతుకును అన్నాడు. అసలు నీతిమంతుడికి విశ్వాసానికి ఏంటి సవాల్? మనం నీతిమంతులంగా ఉంటున్నాము అని అంటే వాళ్ళు విశ్వాసం మూలంగా బతుకుతారట. ఏమన్నా మీకు అర్థమైందా ఈ ఆజ్ఞ? విశ్వసిస్తే నీతిగా బతుకుతాం. నీతిగా ఉండాలి. విశ్వసిస్తే నీతిగా బతుకుతాం. ఇంకా నాకు అంటే స్పష్టత రాలేదు సిస్టర్. 613 ఆజ్ఞలను ఒక్క ఆజ్ఞగా ఉంటుందంటే అది మనకు ఇమిడిందా లేదా, అర్థమైందా లేదా అనేది తెలుసుకోగల. లేకపోతే వేస్ట్ ఇవన్నీ. ఇంకా స్పష్టత కావాలి నాకు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలరు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఓకేమ్మా. ఇంకా ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. అది గమనించండి. అదేంటంటే ఇప్పుడు నీతిమంతుడు అనే మాట రాగానే మనకు ఒక నీతిమంతుడు గుర్తు రావాలి. విషయాన్ని ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించాలో గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడు అనగానే ఒక నీతిమంతుడు మనకు గుర్తు రావాలి. ఆ నీతిమంతుడు విశ్వాసమూలంగా కూడా బతికాడా అనేటటువంటిది సెకండ్ క్వశ్చన్ రావాలి. విశ్వాసమూలంగా జీవించాడా అన్నదానికి ఆ నీతిమంతుడు ఏ పద్ధతి గుండా వెళ్ళాడు, ఏ అనుసరణలో వెళ్ళాడు అనేది ఆలోచన చేయాలి. ఇది మనసులో పెట్టుకుని ఏమన్నా స్ట్రైక్ అయ్యా ఎవరికైనా? అబ్రహాముని దేవుని వెరీ గుడ్. అనుసరించి అబ్రహాము గారిది ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అబ్రహాము గారు విశ్వాసమూలముగా బ్రతికాడు అంటే ఎలా? ఒక స్టెప్ దేవుడు ఎక్కేసాం. అన్నాడో దాన్ని నమ్మినాడు నాయన. విశ్వాసం అంటే అది ఓకే సిస్టర్. నమ్మడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాం గారి కోసం విశ్వాసం కోసం కూడా దేవుడే చెప్పాడు. మనకు పెద్దగా బుర్ర ఎక్కువ ఉపయోగించాల్సిన పని లేదండి. మనకు విషయం తెలిస్తే చాలు. విషయం తెలిస్తే చక 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 అన్ని మైండ్లోకి వస్తాయి. ఇప్పుడు ఒకసారి అబ్రహాము గారికి ఎలా లింకప్ చేయాలో ఈ విషయాల్ని ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అబ్రహాం గారి కోసం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఒకసారి చూడండి ఎక్కడుందో. 21వ వచనం సార్. 21వ వచనం. రైట్ అమ్మా, వెరీ గుడ్. మన మన పితరుడైన పితరుడైన అబ్రహాము అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అన్నాడు. మనకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? మనకేం అర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. దేవుని పైన విశ్వాసము ఉంచడము విశ్వాసమున, ఆయనను నమ్మడం విశ్వాసము, దాన్ని క్రియల మూలకంగా అని అంటే మృతుడిని కూడా సజీవులుగా చేయగలిగిన శక్తిమంతుడని తన కుమారుణ్ణి ఎట్లయినా ఇస్తాడు అనే నమ్మకంతో వధించడానికి కూడా, బలి ఇయడానికి కూడా సిద్ధపడినాడు. అది కార్యము. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మనం ఖచ్చితంగా స్ట్రైక్ అవ్వాల్సినటువంటి గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు అంటే విశ్వాసం ఉంది అని ఒక వ్యక్తి విషయంలో బాహాటంగా ఎప్పుడు కనపడుతుందంటే క్రియలతో కూడినదైన విశ్వాసం ఉండాలి. క్రియల లేని విశ్వాసం, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగున్నే క్రియలు లేని విశ్వాసం వేస్ట్, వ్యర్థం అన్నాడు. అంటే అబ్రహాము గారికి నాకు విశ్వాసం నీవంటే నాకు ఎంత పిచ్చో తెలుసా ప్రభువా, అయినా నా కొడుకుని అడిగావు కదా నేను ఇవ్వను అంటే విశ్వాసమా? ప్రభువా నువ్వంటే నాకు ఎంత పిచ్చి అంటే ప్రభువా నువ్వంటే నేను ఏమైనా చేస్తాను అని చెప్పి నువ్వు నాన్న నీ బంధువుల ఇంటిని వదిలే అన్నాడు, నేను వదలను, అయినా నువ్వంటే నాకు ఇష్టమే.
నీ స్వదేశాన్ని విడుచు, నేను విడవను. అయినా నువ్వంటే నాకిష్టమే. నేను సూచించి దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. అయినా నువ్వంటే నాకిష్టమే. అంటే అది కాదు. అది విశ్వాసం కానే గాదు. అలా ఉంటే నీతిమంతులు అవ్వరు. అంటే నేనేమంటున్నానంటే, దేవుడు చెయ్యమన్న దాన్ని చేయాలి. అందుకే యేసు ప్రభుల వారు కూడా ఏమంటారంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక నెక్స్ట్ ఏంటి? ప్రభువా ప్రభువా అని నన్ను ప్రభువా, పిలుచుటే. ప్రభువా, ప్రభువా అంటే ప్రభు కూడా ఏం చెప్తున్నాడు? క్రియలు లేని పరలోకము విశ్వాసంలో ఉన్నావురా అయ్య బాబు అని. క్రియలు లేని విశ్వాసంలో ఉన్నావు. హ్మ్. మాటదేముందండి? మాటదేముంది? హ్మ్. ఇప్పుడు నేను నిన్ను తుది శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా ఉంటాను. వ్యాధిలోను, బాధలోను, లేమిలోను, కలిమిలోను కలిసుంటాను. నువ్వు విడిచేది లేదు. నిన్ను మాత్రమే, నిన్ను మాత్రమే, నిన్ను మాత్రమే ప్రేమిస్తానని పెళ్లి టైంలో మాట ఈజీగా చెప్పేస్తారు. ముసి ముసి నవ్వులు పెడుతూ, సిగ్గుపడుతూ ఈజీగా చెప్పేస్తారు. కానీ దాన్ని పాటించాలంటే లైఫ్ లాంగ్ ఎట్లుంటది తెలుసా? అసలు గొడవ పడుతున్న ప్రతిసారి అందరూ చేసే పొరపాటు పెళ్ళిళ్ళలో మీరు కూడా అట్లాంటివి ఏమైనా చేసి ఉన్నారేమో. దాన్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేయలేం గానీ, నెక్స్ట్ జరగకుండా చూడండి. అదేందంటే ప్రమాణాలను రికార్డింగ్ చేసుకొని రోజు తెల్లవారి ఏదో హైందవ సోదరులు సుప్రభాతం అని పెట్టుకుంటారే, అట్లా వినాలి ఇద్దరు. భార్యాభర్తలు ఇద్దరు అట్లా వినాలి. అప్పుడు అర్థమవుద్ది ఎక్కడ తప్పు చేస్తున్నారో ఏంటని. దుర్మార్గంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు. భార్య భర్తకు నమ్మకంగా లేని పరిస్థితులు, భర్త భార్య ఎడల ప్రేమ కలిగినటువంటి పరిస్థితులు ఎన్నున్నాయి? ఆ రోజు ఏం చేశారు ప్రమాణాలు అనేది ఆలోచన చెప్తే సరిపోతా? చెప్తే సరిపోతా? కనుక అదంతా అంటే క్రియలలో ఎప్పుడైతే మన విశ్వాసం వెల్లడవుద్దో, దేవుడంటే ప్రేమ. ఓకే. దేవుడి మీద ప్రేమ ఉందని ఎలా అసలు ఫస్ట్ కొలమానం ఏంటో తెలుసండి? దేవుడి మీద ప్రేమ ఉంది అనంటే దైవజనుని మీద, మీ కాపరి మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ దేని రూపంలో చూపించాలట? క్రియల క్రియల రూపంలో. నేను అడుగుతున్నాను, మీ కాపరులు ఉన్నారు కదా! ఆయా ప్రదేశాల్లో మీకు కాపరులు, సేవకులు. నేను చెప్తున్నాను, మీ కాపరి ఎవరు అంటే రెండు క్వాలిఫికేషన్స్‌లో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఒకటి మీకు సత్యవాక్యమును చెప్పి దేవుడిలో మరలా దేవుడు కనేటటువంటి రీతికి ఆత్మ మూలంగా తన సత్యవాక్యం వలన దేవుడు గనే విధంగా ఇతను ఆత్మీయ తండ్రిగా ఉండే విధంగా రక్షణలను తీసుకుని వచ్చిన వాడే ఉండాలి. అతనితో అదొకటైతే రెండోదేంటంటే, ఒకవేళ ఎవరో బాప్తిస్మం ఇచ్చినా కూడా మనల్ని కడవరకు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా పెంచేటటువంటి తండ్రి ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే బాప్తిస్మం ఇస్తారో వాళ్ళే చూసుకోగలగాలి. కన్న తండ్రి, పెంచిన తండ్రి ఇద్దరే ఉండాలి. కాకపోతే ఒక వెసలుబాటు దేవుడిచ్చాడు. పౌలు గారు కూడా అంటారు కదా! నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. అంటే అర్థమేంటి? నేను కన్నాను ఆత్మీయంగా, అపోల్లో అనే ఆయన పెంచాడు అని. అంటే కన్న తండ్రి ఉండొచ్చు ఆత్మీయంగా, పెంచిన తండ్రి ఉండొచ్చు అనేటటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఆత్మీయంగా కనినటువంటి తండ్రికి, లేదా పెంచిన తండ్రికి, లేదా 2 ఉంటాయి. కొంతమందికి కొంత భాగ్యవంతులు వాళ్ళు చెప్పాలంటే. వాళ్ళను ఆత్మీయంగా కన్న తండ్రి ఒకే వ్యక్తి ఉంటాడు. పెంచిన తండ్రి ఒకే వ్యక్తి ఉంటాడు. ఇంకొక భాగ్యవంతులుంటారు. వాళ్ళెవరంటే భౌతికంగా గూడా వాళ్ళే పిల్లలై ఉంటారు. భౌతికంగా పుట్టిన బిడ్డలు, ఆత్మీయంగా పుట్టిన బిడ్డలు, ప్లస్ ఆత్మీయంగా పెంచబడుతున్న పిల్లలు. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కొందరే ఉంటారు. వాళ్ళు ఇంకా మరీ భాగ్యం. ఇటువంటి వాళ్ళ పట్ల మనకు దేవుడి మీద ప్రేమ ఉంది. ఆయన ఎంతో చేశాడు మన కోసం అని ఎలా తెలుసుకోవాలంటే, కళ్ళ ముందున్నటువంటి ఆత్మల తండ్రికి ప్రతినిధిగా ఏర్పరిచినటువంటి మీ కాపరిని మీరేం చేయగలగాలంటే క్రియల రూపంలో ప్రేమించాలి.
ఎంత ప్రేమించుంటారు. ఎంత ప్రేమించుంటారో మీకే తెలుసు. ఆ దేవుడికే తెలుసు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ గూడా కుదించబడినటువంటివి మనకు కాస్త అర్థమైపోయాయి. ఇక మీదట యేసు ప్రభుల వారు కుదించినటువంటి విధానంలోనికి వద్దాం. ఇది ఇంకా చాలా క్రిటికల్. చాలా చాలా క్రిటికల్ ఇది. ఎందుకనంటే ప్రభు చెప్పాడంటే మామూలుగా ఉండదు గదా! వీళ్ళందరినీ కాచి వడబోసి ప్రవక్తల్ని, నీతిమంతుల్ని, రాజులని, ఆ 40 మంది రచయితలను మొత్తం అంతటిని కాచి వడబోసి బయటకి తీసుకొనొస్తే అప్పుడు యేసు ప్రభు మాటొస్తుంది. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు. 37, 38 వచనాలు. అందుకు ఆయన ఇది ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగారు గదా! వీళ్ళొచ్చి. దానికి యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనునదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి విషయం ఈ వచనాలతో అంటే 37, 38 వచనాలతో ఫుల్‌ఫిల్ అయిందా లేదా? మీరేమనుకుంటున్నారు? సంపూర్ణమైందనిపించిందా లేదా? మళ్ళీ అయింది కదమ్మా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. ముఖ్యమైన ఆజ్ఞ ఇది అని యేసు ప్రభులు వారు చెప్పారు. అయిపోయింది కదా! యేసు ప్రభులు వారి మాటల్లో ఉన్నటువంటి పరిపూర్ణత అదే మనం కనుక్కోవాలి. ఇప్పుడు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నాడు. యెస్, న్యాయమే. మనలాంటోళ్ళైతే చెప్పే మాట కదా! కానీ ప్రభు ఏమన్నాడు? కైసరిది కైసరుకు, దేవునికి అంటే ఆయన మాటల్లో ఏముందన్నమాట? స్పష్టత ఉంది. ఫుల్‌నెస్ ఉంది. ఫుల్‌నెస్ అంటారు దాన్ని. పరిపూర్ణత ఉంది. కైసరివి కైసరికి ఇచ్చేస్తున్నారు. దేవునివి ఇవ్వాల్సినవి ఉన్నాయి గదయ్యా! కైసరు మహా అంటే ఈ భూమి మీద కొద్ది కాలం ఉండే చక్రవర్తి మిమ్మల్ని పోషించేవాళ్ళు, మీ ఆలనా పాలన సమస్తం చూసుకునేవాళ్ళు. కాస్త కూస్త మీ మీద ఆధారపడినటువంటి వాడు. కానీ దేవుడు అలా కాదు కదా! అన్నీ ఇచ్చినవాడు. ధారాళంగా ఉచితంగా ఇచ్చినటువంటి వాడు. మరి అటువంటి ఆయనకు మనం ఇవ్వటం వల్ల మనకు నష్టమయ్యేది లేదు సరికదా! ఇంకా మేలవుతది అని ఆలోచించే వాళ్ళు లేరు నాయనా. బానే ఉంది. మీరు కైసరికి పన్నిస్తున్నారు బానే ఉంది. పెద్దాయన్ని ఏం చేస్తున్నారు అడిగారు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. అలాగే ఇక్కడ కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ మొదటిది ఇదేయా అని విషయం చెప్పిన తర్వాత అంతటితో దాన్నొక్కదాన్ని మీరు పాటిస్తే సరిపోదయ్యా అని నెక్స్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనేది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే నోట్ దిస్ పాయింట్. రెండోదైనా ఎలాంటిదట ఇది? రెండోదైనా ఎలాంటిదటండి? ఫస్ట్ దానికి మొదటి దాని లాంటిదే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్న కొలమానం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా మనకు అర్థం అవుతుందనంటే, మనకు ఎక్కడెక్కడో లోకమంతా ఉద్ధరించాల్సిన పని లేదు. చెప్తున్నా. లోకమంతటిని మనం ఏం ప్రేమించి చేసి చూసుకోవాల్సిన పని లేదు. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భౌతికమైన జీవితానికి ఎవరు మూలంగా కష్టపడి మనకి అన్నీ నేర్పించి మన వృద్ధి కోసం భౌతికమైనటువంటి వృద్ధి కోసం ఎవరు కష్టించారో వాళ్ళ ఎడల, ప్లస్ ఆత్మీయంగా మనల్ని పరలోక తీరాలకు నడిపించటానికి ఎవరు సమిధులైపోతున్నారని వాళ్ళ ఎడల కృతజ్ఞత క్రియల రూపంలో చూపిస్తే చాలు, ఈ జన్మ ధన్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భౌతికంగా మన జీవితంలో మేలు చేసిన వాళ్ళు కొందరు పేర్లు చెప్పండి. ప్రశ్న చాలా క్రిటికల్ గా అనిపిస్తుంది మీకేమైనా? ఏం లేదు. నా తల్లిదండ్రులు మొదటగా
మళ్ళీ వెరీ గుడ్ తర్వాత గురువున్నా. వెరీ గుడ్ అమ్మా. అంటే భౌతికంగా చెప్పాలి అంటే తల్లిదండ్రులు చాలా గొప్ప మేలు చేశారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, ఎలాంటోళ్ళైనా కావచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకేమన్నా కొంచెం బాధ కలుగుతుందేమో, బాధ కలిగిన వాస్తవం అదే. భూమి మీద తల్లిదండ్రులందరిని ఉద్దేశించి ప్రభు చెప్పిన మాట, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. కొంతమంది మాట్లాడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు, మా తల్లిదండ్రులు మంచోళ్ళు, లేకపోతే మేము మంచి తల్లిదండ్రులము అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు తెలిసిందే. అందరిలో వాస్తవంగా చెప్పాలంటే మన బిడ్డలందరూ కూడా మనకంటే గొప్పగా దేవుడి చేత వాడబడే సాధనాలుగా ఉండాలి. ఎప్పటి నుంచి అనంటే మనం ఎప్పుడైతే దేవుడి చేత పట్టబడతామో, పట్టబడిన నాటి నుండి ఈ దేవుడి కోసం, మహిమ కోసం బ్రతుకుతూ ఉండగలిగిన పరిస్థితి. ఆ రీతిగా పెంచగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? అన్ని రకాలైనటువంటి దేవుడు అంగీకరించే విధంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి అందరూ తల్లిదండ్రులు వాళ్ళు చెడ్డోళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే బిడ్డలకు మంచి చేయాలనుకుంటారు. ఎప్పుడు కూడా ప్రాణం పెట్టి పిల్లలు బాగుండాలి అనేటటువంటి తత్వంతో ఉండగలుగుతారు వాళ్ళు. వాళ్ళతో పాటు గుర్తుపెట్టుకోండి, భౌతికంగా మనకి ఎవరు మేలు చేశారంటే మన తోబుట్టువులు భౌతికంగా గురువుల కంటే ముందు మన తోబుట్టువులు మన వృద్ధిలో చాలా పాత్ర పోషించారు. ఎవరి దాకా వద్దు, మనకు అన్నం అక్కో ఉంటే వాళ్ళు గొప్పగా ప్రేమించున్నారు మనల్ని. ఎందుకంటే వాళ్ళు తాగే పాలిన్లు మనకిచ్చేశారు, వాళ్ళు ఎక్కే చంక మనకిచ్చేశారు, వాళ్ళు పొందుకునే ప్రేమ మనకు షేర్ చేసేసారు, వాళ్ళు త్యాగానికి పూనుకున్నారు. ఇలా అక్కడ ఒకటి కాదు, తమ్ముడో చెల్లయో ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ మనల్ని చూసుకున్నటువంటి వాళ్ళే, సహకరించినటువంటి వాళ్ళే, అన్ని విధాలుగా బాగున్నటువంటి. కాబట్టి భౌతికంగా అమ్మా నాన్నల రుణం, తోబుట్టువుల రుణం, ఇంకా బంధువులు ఉంటారు. బంధువులు, మిత్రులు, పెద్దోళ్ళు ఉంటారు. పెదనాన్న, చిన్నాన్నని, తాతయ్య, అత్త, మామలని, ఇలా వీళ్ళు కూడా మనకు నిజంగా అంటే మనం ఆ కోణంలో ఆలోచన చేసి ఉన్నాం అంతే. ఆ కోణంలో ఆలోచన చేసి చూడండి, మనకు ఈ మంచి చేశారా లేదా అంటే ఖచ్చితంగా ప్రతి మనిషి నుంచి సాధ్యమైనంత ప్రతి మనిషి మీన్స్ లోకంలో ఉన్నటువంటి 780 కోట్ల మంది నుంచి అని కాదు నేను చెప్పేది. మనకు ఎవరైతే కనెక్ట్ చేశాడో దేవుడు ఎవరినైతే, వాళ్ళ నుంచి మనం మేలు ఒక్కసారి కాబట్టి ఒక్కసారైనా పొందుకొని ఉంటాము. తర్వాత గురువుల దగ్గర నుంచి కూడా ఎన్నో లోకంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను, మెలకువలను తెలుసుకుంటాం. ఇది భౌతికంగా. ఇంకా ఆత్మీయంగా ఎవరు మేలు చేసి ఉంటారు మనకి? ఆత్మీయంగా ఎవరు మేలు చేసి ఉంటారు? బోధకులు గారు. ఆత్మీయ గురువున్నా. సేవకుడు. ఇంకా మనం అక్కడే ఆగిపోతున్నాం. అక్కడితో ఆగిపోవడం విశ్వాసులు కాదు. నేను కూడా ఉన్నా. తోటి విశ్వాసులు. వెరీ గుడ్ అమ్మ. విశ్వాసులు అంటారు. సంఘంలో తోటి విశ్వాసులు, సహ విశ్వాసులు కూడా మనకు మేలు చేసి ఉంటారు. ఈ భౌతికంగా మేలు చేసిన వీళ్ళ ఎడల ఈ ఆత్మీయంగా వృద్ధిలోనికి మనం తీసుకురావటానికి పాటుపడిన వీళ్ళ ఎడల మనం క్రియల రూపంలో ప్రేమను కనబరచగలగాలి. అది చాలా ప్రాముఖ్యమే. అది ఎంతటిది అని అంటే అందుకే చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించినంతటిది అని అంటున్నాడు కదా. ఈ రెండవ ఆజ్ఞ కూడా మొదటి దాని వంటిదే అన్నాడు. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని ఏదో హైందవ సోదరులు రామకోటి రాసినట్టు చెప్పినట్టు మనం అన్నిసార్లు మనం వల్లించి చేయాల్సిన పని లేదు. నా కృతజ్ఞత మీ ఎడల వెల్లడి చేస్తున్నా, క్లియర్ రూపంలో వెల్లడి చేయగలుగుతున్నా. ఎంత కష్టం అండి. రోజు ఒక వెరైటీ వంట లాంటిది, ఆత్మకు ఆహారం లాంటిది వండి పెట్టి చేయాలంటే మామూలు విషయం అండి, చిన్న విషయం అస్సలు కాదు. మరలా మీలాంటి ఉద్దండ పిండాలకు పెట్టాలంటే అస్సలు మామూలు విషయం కాదు అది. మీరు అంత చిన్నగా ఏమన్నా
ఏదో పైన పెట్టకథలు చెప్పుకుంటూ పోతే ఉండే రకాల మీరు? నాకు తెలుసు కదా మీ స్టాండర్డ్స్ ఏంటో. కాబట్టి అప్పుడప్పుడు చూస్తుంటారు చూసారా పెద్దల్లో లోకంలో సామెత ఉంటుంది. ఎద్దును చూసి మేతేయాలట. విన్నారా సామెత? విన్నాంనా? ఎద్దును చూసి మేతేయాలట. అంటే మమ్మల్ని ఎద్దు అంటున్నాడేంటి అని అనుకోకండి. ఇది సామెత. అంటే ఆకారాన్ని బట్టి మనం ఉన్నటువంటి ఆత్మలో ఏ స్థాయిలో ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎంత దాన్ని మీరు జీర్ణించుకోగలరో నాకు తెలుసు. కాబట్టి ఆ రకమైన స్టాండర్డ్స్ మీకు అందించగలిగితేనే ఆత్మకు మీకు అదే అంటారే సరైనది పెట్టకపోతే ఎట్లా ఉంటదంటే, ఏనుగులు తినేవాడికి పీనుగుల పెండ కూడా పెట్టేట్టుంటదంట. అంటే ఆ ఏనుగుల్ని తీసుకొచ్చి పెట్టాలి. రోజు ఏనుగులు తీసుకొచ్చి ఇది పెట్టాలంటే మామూలు విషయం ఏంటండి? ఆ! కాబట్టి ఇలా మొత్తానికి ఎన్నో రకాలుగా మనం ప్రేమ మనం కనబరచాలి. ఇప్పుడు బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంది అనంటే అమ్మ నాన్నలకి ఎప్పుడు అది బాగా అర్థమవుద్దంటే మంచి తిండి పెడుతున్నారు అనుకోండి. మంచి తిండి పెడుతున్నారు. పౌష్టికాహారం పెడుతున్నారు అమ్మ నాన్నలు. యెస్. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది అని. అలా ప్రేమ అనేది వెల్లడి అవ్వాలి. ప్రేమ వెల్లడి అవ్వాలి. ఏ విధంగా వెల్లడి చేస్తున్నారో మొదటి ఆజ్ఞ వంటి దాన్ని రెండవ దాన్ని మనం ప్రేమిస్తూ నిన్నువల్ల నీ పొరుగువాడిని అంటే మీన్స్ ఇప్పుడు మనకు దేవుడిచ్చిన పొరుగు వాళ్ళెవరు? దేవుడిచ్చిన పొరుగు వాళ్ళెవరు? సహోదరులు. భౌతికంగా మేలు చేసినటువంటి వారు, ఆత్మీయంగా మేలు చేసినటువంటి వారు. మిగతా లోకం అంతటి దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళే ముందు ఇక్కడ గెలవండి. అది నేను అడుగుతున్నాను. నేను చెప్తున్న విషయం ఏంటంటే అది. లోకానికి వీళ్ళని దాటి లోకానికి వెళ్ళే ముందు మనకు దగ్గరగా ఉండి మనకు మేలు కలిగించినటువంటి వారి పట్ల ఎటువంటి కృతజ్ఞత మనం కలిగి ఉన్నాము. గ్రాటిట్యూడ్ మన యాటిట్యూడ్‌లో ఉండాలట. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మన వైఖరిలో అది కనబడాలట. రైట్. అది చాలా గొప్పది. ముఖ్యమైనటువంటిది. మొదటి ఆజ్ఞ లాంటిది అనేది మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని పదాలున్నాయి. రేపటి దినానికి మనం వాటిని మీరు హోంవర్క్ కూడా చేసుకురండి. ఏమిటా పదాలు అనంటే మళ్ళొకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలోనే హృదయం, ఆత్మ, మనస్సు 3 ఉన్నాయా? మూడింట్లోనూ కామన్‌గా ఏముంది? ఏముందండి? పూర్ణ హృదయము, పూర్ణ ఉంది. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. పూర్ణ అనేటటువంటిది కామన్‌గా ఉంది. 3 పదాలు కనబడ్డాయి ఇక్కడ. హృదయం, ఆత్మ, మనస్సు. ఇది మనస్సులో ఉంచండి. తర్వాత మార్కు సువార్తకొద్దాం. ఇదే సందర్భం మార్కు సువార్తలో మాట్లాడుతూ మరికొన్ని పదాలు అక్కడ చేర్చారు. కొన్ని పదాలను తీసేశారు. అవేంటో మనం ఫైండ్ ఔట్ చేయాలి. మత్తయి సువార్తలో ఏముందండి? మత్తయి సువార్తలో ఏం చూసాం? నీ పూర్ణ పూర్ణ హృదయముతోను, పూర్ణ హృదయము. మనస్సుతోను. పూర్ణ హృదయము, అనేది ఆత్మ, కాసేపు పక్కన మనస్సు. పెడదాం. హృదయము, హృదయము, ఆత్మ, ఆత్మ, మనస్సు. వెరీ గుడ్ అమ్మా. 12వ అధ్యాయం మార్కు సువార్తకు వద్దాం. 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ ఏమున్నాయి? కామన్‌గా ఏమున్నాయి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది ప్రధానమైన ఆజ్ఞ. ఇందులో కామన్‌గా ఏమున్నాయి? అసలు మత్తయి సువార్తలో చెప్పనేటివి ఏమున్నాయి మార్కు సువార్తలో? పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను అనేది ఏంటమ్మా? చెప్పనివి ఉన్నాయినా? మత్తయి సువార్తలో చెప్పనివి మార్కు మార్కు సువార్తలో సువార్తలో ఎక్స్ట్రాగా వేసినాయి. ఉండేటటువంటివి పూర్ణ బలము, పూర్ణ వివేకం. వివేకము. ఇవి 2 మత్తయిలో లేవు, మార్కులో ఉన్నాయి. అంటే మనకు మొత్తానికి ఎన్ని తెలియాలి? ఎన్నొచ్చాయి? ఈ 2 దానిలో చూస్తే 5 వచ్చాయి. అంతేనండి? హృదయం, ఆత్మ, మనస్సు, వివేకం, బలం. రైట్. లూకా సువార్తకు వద్దాం. 10వ అధ్యాయం. ఇక్కడ మరొకటి యాడ్ అయింది. అంటే మత్తయి, మార్కు
గారిలో చెప్పిన దానికంటే ఎక్స్ట్రాగా మరొకటి యాడ్ అయింది. అదేంటో కూడా చూద్దాం. అంటే మనకి ఇవన్నీ ఎందుకు తెలియాలి అంటే అసలు కిటుకంతా అక్కడే ఉంది. మొత్తం జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కాసి వడపోసినప్పుడు ఏంటయ్యా మనం చెయ్యాలి అని అంటే అదో ఇదే చేయాల్సింది. 10వ అధ్యాయం కొద్దాం లూకా సువార్త 27వ వచనం. 27వ వచనం. అందుకు నీ దేవుడు అతడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ 6వ లక్షణం వచ్చింది. ఏమిటది చెప్పండి? పూర్ణ శక్తితో శక్తితో. శక్తి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. శక్తి. మొత్తానికి 6 వచ్చాయి ఇక్కడ. హృదయం, ఆత్మ, మనసు, బలము, వివేకము, శక్తి కదా, 6 వచ్చాయి. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే ఇంతకు ఈ 6 విషయంలో మనకు అంత క్లారిటీ ఉందా, స్పష్టత ఉందా? ఇది లేనప్పుడు, ఇదే తెలియనప్పుడు దేవుని ప్రేమించగలం మనం? ప్రేమించలేము. అంటే అచ్చులు హల్లులు రాని వాడు వ్యాసాలు రాశాడు అని అనుకోండి, పెద్ద పుస్తకం రాశాడు అనుకున్నాం. అచ్చులు రావు వాళ్ళకి, తెలుగులో అచ్చులు రావు. అచ్చులు అంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నాయి కదా, అవి అచ్చులు అంటారు. హల్లులు అంటే కా నుంచి ఆ బండిరా వరకు ఉండేటటువంటిది. అచ్చులు హల్లులే రానోడు పెద్ద పుస్తకం రాశాడు అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుందండి అది? హాస్యాస్పదముగా ఉంటుంది కదా, అస్సలు నమ్మదగినగా ఉంటుందా? మన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అంటే, దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ఏమేమి అడిగాడు, ఏం చెప్పాడు ఆయన? పూర్ణ అనేది కాస్త ప్రక్కన పెడదాం. మనం మనసు, హృదయంతో ప్రేమించాలట, ఆత్మతోనట, మనసుతోనట, బలముతోనట, వివేకముతోనట, శక్తితో అట. ఇకపోతే ఇదొకటి ఎత్తు అయితే, ఇవన్నీ కూడా మనకు పాత నిబంధనలోనే కూడా చెప్పబడ్డాయి. యేసుప్రభుల వారు చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తనంతట తాను ఏది చెప్పడు. మహనీయుడు, ఏ దేవుడితో సమానంగా ఉన్నవాడే ఏది సొంత బ్రెయిన్ వాళ్లే. మనం సొంత బ్రెయిన్ ఈ భూమి మీద వాడటానికి కాదు వచ్చింది. నీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు. ఎవడికి సొంత చిప్పు ఉండకూడదు. దేవుడు ఇచ్చిన చిప్తోనే మనం పని చేయాలి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నీకు ప్రమాణం ఉంది, నాకు ప్రమాణం ఉంది. వాక్యం ఏం చెప్తుంది? వాక్య ప్రమాణంలో బతకగలగాలి. యేసుప్రభు అంతటోడే బతికాడు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వస్తేనని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయటానికి రాలేదు. ఉన్నదాన్ని నెరవేర్చటానికి వచ్చా. నా తండ్రి ఏది చెప్పాడో అదే చెప్పడానికి వచ్చా. ఏది చేయమన్నాడో అదే చేయటానికి వచ్చా. నా అంతటా నేను ఏది చేయను. నాకు సొంత స్ట్రాటజీ ఏం లేదు. నా ఓన్ స్ట్రాటజీ అనేటువంటిది ఏదీ లేదు. అసలు ఈ పరిస్థితికి మనం మౌల్డవ్వాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేవనుకోండి అలాంటి పదాలు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో చూడండి. పెళ్లి చూపులకు వస్తారు కదా, బిడ్డున్న చోట గొడ్డున్న చోట నలుగురు వచ్చిపోతూ ఉంటారంటారు. బిడ్డ పెళ్ళిడికి వచ్చింది, సంబంధం వచ్చింది. ఏమ్మా పిల్లోడు నచ్చాడా అని అడుగుతారు అమ్మ నాన్న. ఏమ్మా అడిగారా లేదా మిమ్మల్ని? సిస్టర్స్ నన్నైతే అడగలేదన్నా. నన్నైతే అడగలేదన్నా. నన్ను కూడా అడగలన్నా. చాలా మందిని అడగలేదట. అంటే మంచిది. అన్న కానీ అప్పుడు తల్లిదండ్రులు ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటానేమన్నా. అది అది వాళ్ళ అంటే చూస్తే మంచి బిడ్డలు, వాళ్ళు చాలా మంచి బిడ్డలు అని అర్థం. అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఆ ట్రెండ్, ఏమ్మా నచ్చాడా లేదా అనే ట్రెండ్ ఇప్పుడు వచ్చింది. కానీ అప్పటి కాలంలో పలానా వాళ్ళని చూసాం చేసుకోవాలంటే నోరు మూసుకొని చేసుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అసలు మనకు రిస్కే లేకుండా చేస్తున్నారు బిడ్డలు. అవునా కదా? ఆ రిస్కే లేకుండా చేసేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే చూసేసుకుంటున్నారు. అందుకే చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు బిడ్డలు. పెద్దల మాటలు వినేటటువంటి పిల్లల జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే రేపు ఏదన్నా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమంటారు చెప్పండి? మీరే కదా చేసింది. మీరే కదా మీ సొంతంగా మీరు చేసుకున్నారా?
మీరు చెప్పినట్టే కదా విన్నది. కాబట్టి ఏ సమస్య వచ్చినా మీరే తెచ్చండి. వాళ్ళు కూడా ఎంత బాగా డీల్ చేస్తారంటే బిడ్డలు మనం చెప్పినట్టే విన్నారు వాళ్ళు. మారు మాట్లాడలేదు. ఈ బిడ్డల కోసం ఎక్కడి దాకైనా పోవాలనుకుంటారు కదా! కాబట్టి ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం పూర్తిగా నీకు నచ్చాడా లేదా అన్నటువంటి విషయం అడిగి మరి చేసినటువంటి సందర్భాలు మొన్న కాలం వరకు ఉన్నాయి. ఇప్పుడు కాలంలో ఇది కూడా పోయాయి. ఏది ఏమైనా పూర్తిగా ఒక అవగాహనలోనికి వచ్చి ఇష్టపడినటువంటి పరిస్థితే మనకు ఉండగలగాలి భక్తి జీవితంలో కూడా. చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా సొంతగా యేసు ప్రభుల వారు చెప్పింది కాదు. అదంతా కూడా పాత నిబంధనలోనే ఉన్నాయి. ఏమని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం. ప్రభుల వారు ఎక్కడి నుంచి ఇవి చెప్పారు? ఏమైనా సొంతంగా చెప్పాడా అని అంటే ఆయన సొంతంగా చెప్పింది కాదు. నేను కూడా సొంతంగా చెప్పకూడదు. మీ కాపరి కూడా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఎవరు ఏది సొంతగా ఏది చేయాల్సిన పని లేదండి. అన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే సూపర్ మార్కెట్ అంటే అది ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. సూపర్ మార్కెట్లోనే కొన్ని దొరకపోవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరకని ఆజ్ఞ అంటూ ఉండదు. ఇంకా ఇది ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి, అది అదే లేదు అన్నటువంటిది ఏది ఉండదు. ఇది ఏ టు జెడ్ బజార్. ఏ టు జెడ్ బజార్ అని మొత్తం దొరుకుతాయి ఇందులో. మనం ఆలోచన చేయాలి కానీ తిరిగి మొత్తం దాన్ని పికప్ చేసుకోవాలి కానీ మనకు కావాల్సింది అన్ని దొరుకుతాయి. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ గమనించండి ఏమొచ్చాయండి ఇక్కడ 3 వచ్చాయి. ఆత్మ ఆత్మ శక్తి. శక్తి. హృదయము ఆత్మ శక్తి వచ్చాయి. ఓకే, ఇది మనసులో ఉంచండి. 11వ అధ్యాయానికి వద్దాం. ఇదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షం. ఒక్క నిమిషం అమ్మా, దయచేసి గమనించండి. ఇప్పుడు ఇవన్నీ మనం చదువుతూ పోయినప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదు? ఎందుకబ్బా అట్లా ఎందుకు ప్రేమించాలి? అట్లా ప్రేమిస్తే మనకేంటి? పూర్ణ మనసు అంటాడు, ఆత్మ అంటాడు, హృదయం అంటాడు, బలం అంటాడు, శక్తి అంటాడు, వివేకం అంటాడు. ఇన్నిటితో ప్రేమించితే నాకేంటి? మనం అలా అనుకోవడం తప్పు అయితే కానే కాదు. మీకు క్వశ్చన్ చెప్పంటారా? ఏదైనా ఒకటి చెయ్యడానికో లేదా ఒకటి కోల్పోవటానికో ఒక మనిషి సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా ఎప్పుడు సిద్ధపడతాడంటే నాకేంటి అనే ప్రశ్న వేసుకుంటే ఇదిగో ఇది ఉంది అనుకున్నప్పుడే అందులోనికి దూకుతాయి. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. పెళ్లి చేసుకుంటే నాకేంటి ఈ డౌట్ వచ్చి ఆ డౌట్కు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. అవునా కాదా? నాకేంటి అని తెలిసేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి ఆన్సర్ అనేది ఫలానా ఉంది అనేది మనకు తెలిసినప్పుడు చాలా ముందుకు వచ్చేస్తారు. బిడ్డలుంటే నాకేంటి అని అనుకుని క్వశ్చన్ చేసుకుంటే ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు అప్పుడు బిడ్డల కోసం సాహసిస్తారు. సొంత ఇల్లు ఉంటే నాకేంటి, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నాకేంటి, ఆత్మీయతలో ఎదిగితే నాకేంటి, ఆన్లైన్కు వస్తే నాకేంటి, సంఘానికి వస్తే నాకేంటి, ప్రార్థిస్తే నాకేంటి, బైబిల్ ధ్యానిస్తే నాకేంటి, ఆజ్ఞలు పాటిస్తే నాకేంటి, ఇది క్వశ్చన్ చేసుకుంటే మనం 100% బాగుపడతాం. అదే ఆ ఏంటి అనేది మనం తెలుసుకుందాం రేపటి దినాన్న. వాటితో పాటుగా
6 విషయాలు, 6 పదాలు మనకి ఇక్కడ కనబడ్డాయి స్థూలంగా. ఏమిటి 6 పదాలు? గుర్తించిన వాళ్ళు ఆత్మ, చెప్పండి. శక్తి, బలము, ఆత్మ, ఆత్మ. శక్తి, మొత్తం 6 హృదయం, రావాలండి. వివేకము, శక్తి. హృదయము, ఆత్మ, శక్తి, బలము, వివేకము, హ్మ్. 5 వచ్చాయమ్మా. మనస్సు. మనస్సు. వెరీ గుడ్. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 3 ఒక కోవలో ఉంటాయి. ఒక 3 మరొక కోవలో ఉంటాయండి. 3 ఒక కోవ ఏంటనంటే హృదయం, ఆత్మ, మనస్సు. ఈ 3 ఒక కోవలోకి వేయండి. తర్వాత వివేకము, బలము, శక్తి. ఈ 3 ఒక కోణం. ఒక వర్గంలోకి వేద్దాం. ఈ 6 గురించి మనకు అర్థం అవ్వాలి. అసలు మనకు పూర్ణ హృదయం అంటే ఏంటి? పూర్ణ మనసు ఏంటండి? హృదయం అంటే ఆత్మ అంటే ఏంటి తెలియాలి. అలాగే పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో అంటే ఏంటి? ఇవన్నీ మనకు ఉన్నాయా? లేవా? అసలు వీటికి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మనం తెలుసుకోవాలా వద్దా చెప్పండి? తెలుసుకోవాలి. 100% తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన జీవితం వృధా అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ గుడ్డిగా మనం ఏదో పోతున్నాం అన్నట్టుకుంటే అస్సలు ఏం ప్రయోజనం లేదు. అట్లాగే వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి కూడా మనం సోమవారం రోజున నేర్చుకుందాం. ఈలోపు మీరు చేయాల్సిన పనేంటంటే సాధ్యమైనంత వరకు ఈ 6 పదాలకు అర్థాలు అన్వేషించండి. అన్వేషించండి అనంటే వేరే వేరే గ్రంథాల్లోకెళ్ళకండి. అక్కడేం దొరకవు. పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నటువంటి 66 పుస్తకాల్లోనే ఆలోచన చేయండి ఒకటి. వీలైతే డిస్కషన్ చేసుకోండి. వీలైతే తెలిసినటువంటి ఆత్మీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో అడగండి. నన్ను తప్ప. ఎందుకంటే నేను సోమవారం చెప్పేస్తా ఎట్లాగో చెప్పేస్తాను గనక ఏం ఇబ్బంది లేదు. ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇదన్నీ చెప్పిన తర్వాత సోమవారం మీకేమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుందాం. ఓకే. ఒకరు ప్రార్థన చేయండి. క్లోజ్ చేసుకుందాం మనం.